గుంటూరు జిల్లా కేంద్రమైన గుంటూరుకు ఉత్తరాన 35 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది దక్షిణ తీరమున అమరావతి పట్టణంలో అమరారామం అనే దివ్యక్షేత్రం వెలసింది. ఈ క్షేత్రం ఆంధ్రదేశమున పంచారామ క్షేత్రాలలో ప్రథమ గణనీయం. ఇక్కడ స్వామి అమరేశ్వరుడు, దేవి బాలచాముండేశ్వరి. అమరావతి ప్రాచీన నామము శ్రీధాన్య కటకము. ఇక్కడ బహుశిల్పశోభితమగు మహాచైత్యముండెడిది. నేడది నామమాత్రావశిష్టమగు దిబ్బ మాత్రమే. ఈ ఆలయంలో సుమారు 35కు పైగా శాసనాలు లభించాయి. వీటిలో దాదాపు సగం వరకు చాళుక్య, కోట, చోళ, వెలనాడు, కాకతీయ, రెడ్డిరాజులు, విజయనగర వంశముల వారికి, వారి ప్రతినిధులకు చెందినవి. ఇవి విశేషంగా దానశాసనములు. కొన్ని తెలుగులో, కొన్ని సంస్కృతంలో, మరికొన్ని తెలుగు సంస్కృతం ద్విభాషల్లో చూడవచ్చు. అమరేశ్వర ఆలయ నిర్మాణం చరిత్ర సాక్ష్యాలు బట్టి దాదాపు 8వ శతాబ్దం దగ్గర నుంచి మనకు లభిస్తాయి. కానీ అంతకుముందే ఈ రూపంలో కాకపోయినా ఏదో ఒక రూపంలో అమరేశ్వర పూజలు జరుగుతున్నాయి అనడానికి ఆధారాలు ఉన్నాయి. తాటికొండ శాసనంలో అమరవటము, అమరవటేశ్వరుడు అని దీన్ని పేర్కొన్నారు. వటం అంటే మర్రి చెట్టు, అంటే దేవవృక్షం అన్నమాట. అంటే ప్రాథమంలో అమరేశ్వరుణ్ణి ఒక వటవృక్షం కింద ఒక శిలారూపంలో ఆరాధిస్తూ ఉండేవారు అయి ఉండొచ్చు. పక్కనే ఉన్న కృష్ణానది, దాని ప్రవాహం, వరదలు, వీటి కారణంగా క్రమక్రమంగా అమరేశ్వర దేవాలయం పై ప్రాకారానికి చేరింది. వచనంలోనూ, పద్యాలలోనూ, శ్లోకాలలోనూ ఇవి చెక్కబడి ఉన్నాయి. కొమ్మా నాయకుని శాసనం శక సంవత్సరం 1077 శతాబ్దం. రాజు మహామండలేశ్వర కులోత్తుంగ చోడగొంక నరేశ్వరం. దానం అఖండవర్తి దీపం పెట్టుటకుగాను ఇలా 55 గొర్రెలను దానం చేశారు. ఈ శాసనం ప్రధానాలయ ముఖద్వారానికి ఉత్తరం వైపు మొదటి స్తంభంపై ఉన్నది. శాతవాహనులు అయిన తర్వాత కోటరాజులు పరిపాలించారు ఇక్కడ, స్థానిక రాజులు. వాళ్ళలో కేతరాజు అనే ఆయన 1180 ఆ ప్రాంతం వాడు. ఆయన వేశాడు శాసనం. ఆ శాసనం మీద మనం గుర్తించవలసింది ఏమంటే, శివుని రూపంతో పాటు బుద్ధుని రూపం కూడా ఉంది. బుద్ధుని రూపం మాత్రమే కాదు, స్తూపాకృతి కూడా ఉంది. దాంట్లో అది దాన శాసనం. ఈ రాత్రికి 4 వైపులా శాసనం చెక్కారు. చాలా సుదీర్ఘమైన శాసనం. దీంట్లో బుద్ధ దేవరకును, అమరేశ్వర దేవరకును దానం చేస్తున్నానని పేర్కొన్నాడు. మేడుకొండూరు, డోకిపర్రు, కంటేరు అనే 3 ఊళ్ళు దీనికి దానం చేసినట్టుగా ఇక్కడ దీంట్లో రాసి ఉంది. శాలివాహన శకం 1104లో, అంటే 12వ శతాబ్దం, శ్రీధాన్యకట పురావరాధీశ్వరుడైన కోటకేతరాజుల శాసనములు కూడా ఇట్టి ఆచారాన్నే ఉదహరిస్తున్నవని మనకు తెలుస్తోంది. దానం, అఖండవర్తి దీపములు. వెంకటాద్రినాయని మండపంలో తూర్పు సింహద్వారమునకు ఉత్తరం వైపు స్తంభంపై ఉంది ఈ శాసనం. అలాగే శాలివాహన శకం 1119లో, అంటే 12వ శతాబ్దం చివరిలో చాళుక్యుల కాలం నాటి శాసనం కూడా మనకు కనిపిస్తుంది. రాజు త్రినారాయణ వల్లభ. కృష్ణదేవరాయల వారు ఉత్తర దిగ్విజయ యాత్ర చేసి వస్తూ కొండవీటిని జయించి ఇక్కడ నదిని దాటడం కోసం ఇక్కడికి వచ్చి తులాభారం తూగాడు. దానికి ఒక మంటపం కట్టించారు. మహాపురుష దానం చేసేట. అంటే తన బరువు కలిగినటువంటి ధనాన్ని తూచి అక్కడి వాళ్ళందరికీ పంచిపెట్టడం.
అమరావతి కృష్ణానది చాలా వెడల్పైనది. ఇక్కడ సైన్యం వాళ్ళు దాటడానికి అనువుగా ఉండే ప్రదేశం. అందుచేత ఇది రాకపోకలకు రహదారిగా ఉంటుండేది. ఆ సందర్భంలో ప్రతి వాళ్ళు కూడాను అమరేశ్వరుని దర్శించడం, అలాగే తిరుమలదేవి, చిన్నాదేవితో సహా కృష్ణదేవరాయల వారు అమరావతి అమరేశ్వరుని సేవించారు, ఇక్కడ దానాలు చేశారు. అది శాసనాలు కూడా కింద చూడవచ్చు మనం. శ్రీకృష్ణదేవరాయల శాసనము 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల దిగ్విజయ యాత్ర సందర్భంగా ఇక్కడ తులాపురుష మహాదానము, అలాగే తమ దేవేరులైన చిన్నదేవమ్మ చేత రత్నధేను మహాదానము, తిరుమలాదేవిచి సప్తసాగర మహాదానము చేయించినట్లు తెలుస్తోంది. ఈ శాసనాలు ఈ ఆలయంలో శ్రీకృష్ణరాయ తులాభార మండపమునకు పశ్చిమమున కలవు. వీటితో పాటు ఆలయంలో స్తంభాలపై పలుచోట్ల పైన హంద్రిక పెద్దప్ప మంత్రి శాసనము, రెడ్డిరాజుల శాసనములు కూడా మనకు కనిపిస్తాయి. ఆయా కాలాలలో ఈ ఆలయాన్ని దర్శించిన రాజులు, ప్రముఖులు తాము చేసిన దానధర్మములను, ఆచరించిన సాంప్రదాయాలను, శాసన పరిభాష, ఆలయ ప్రాచీనతను ఆనాటి మరియు ఈనాటి ప్రజలకు తెలిపేందుకు ఈ దానశాసనములు స్థాపించారు.